హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి గ్రాండ్ టెస్ట్ ఇక మన టైం టేబుల్లో చివరి సెషన్ చివరి అంకం చివరి వారంలో గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసాం. తెలుగు టెస్ట్ ఈరోజు 12 మార్కులు 24 బిట్స్ అంటే 16 బిట్లు ప్లస్ 8 బిట్లు, 16 బిట్లు కంటెంటు, 8 బిట్లు మెథడాలజీ. టోటల్ కంటెంట్ 3 నుంచి 10వ తరగతి వరకు ఉన్న కంటెంటు ప్లస్ ఓల్డ్ మెథడ్ న్యూ మెథడ్ 2 బుక్లు కూడా కలగలిపి బిట్లు అయితే మొత్తం 24 తయారు చేయడం జరిగింది. దాదాపుగా డిఎస్సి లెవెల్లోనే ఉంటుంది, డిఎస్సి మాదిరిగానే ఉంటుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్ మొత్తం కంప్లీట్ చేశాక మీకు తెలుగు మీద ఎంత పవర్ ఉందో కూడా తెలుస్తుంది, ఎన్ని వచ్చాయో తెలుస్తుంది. తెలుగుని ఇంకా రివిజన్ చేయాలా, కొంచెం సేపు కొన్ని రోజులు ఆపాలనేది కూడా మీకు తెలుస్తుంది, మీకు ఒక అవగాహన వస్తుంది. అలాగే ఈ గ్రాండ్ టెస్ట్ చేశాక డిస్క్రిప్షన్లో మరొక 2 తెలుగు గ్రాండ్ టెస్ట్ల యొక్క లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అవి కూడా స్టార్ట్ చేయండి. ఇక వీటిని చూద్దాం. ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. 1వది వదా వదులు అనగా వక్తలు, హద్దులు కలిగిన వారు, స్వయం ప్రకటితాలు, రాజసేవకులు. 2వది స్తంభం, ఈ పదానికి వికృతి పదం ఏది? కంబం, కంబం, కంభం, కుంభం. నెక్స్ట్ బిట్ 3వది ఆతిథ్యం అనే పాఠ్యభాగాన్ని తిక్కన స్వామియాజి గారు మహాభారతంలో శాంతి పర్వంలో ఎన్నవ ఆశ్వాసం నుండి తీసుకోబడింది? ప్రథమాశ్వాసం, ద్వితీయాశ్వాసం, తృతీయాశ్వాసం, చతుర్థి ఆశ్వాసం. 4వది ఆచార్య మామిడి వెంకట రంగయ్య గారికి ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చినది? 1958, 1968, 1976, 1996. నెక్స్ట్ బిట్ 5వది కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు ఎవరివి? భోనం నాగభూషణం సదానంద, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, కలువకొలను సదానంద, డాక్టర్ సూర్యదేవర సంజీవరావు. 6వది మాతృపూజ చేయ మగవారికెళ్ళను, అన్యకాంత తల్లి ఎట్ల తోచు, ఎరుక మరుచవారు నరకమ్మ పాలవును, కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యం క్రింది దేనికి చెందును? ఆటవెలది, తేటగీతి, శేషం, కందం. ఏ జాతి పద్యం? 7వది ఏ ఏ ఐలు వర్ణోత్పత్తి స్థానం ప్రకారం కంఠోష్ట్యాలు, మూర్ధన్యాలు, కంఠ తాళవ్యాలు, దంతోష్ట్యాలు. 8వది వర్షర్తువు, ఈ పదాన్ని విడదీసి సంధిని తెలియజేయండి. యనాదేశ సంధి, సరళాదేశ సంధి, గుణసంధి. ఏదీ కాదు. నెక్స్ట్ బిట్ 9వది వల్లభుడు, ఈ పదానికి నానార్థాలు. ఉత్తముడు యాదవుడు, యాదవుడు వంటవాడు, వంటవాడు ఉత్తముడు, ఉదాత్తుడు పిరికివాడు. 10వది కోసమిడిచిన పాము అనే జాతీయం క్రింది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఏమీ చేయలేని స్థితి, చలాకీతనం, అస్తవ్యస్తంగా మారడం, ధైర్యము. నెక్స్ట్ బిట్ 11వది సర్వ లఘువులు కలిగిన గణము ఏది? స గణము, నా గణము, య గణము, మా గణము. 12వది అనాథనాథ నందనందన నీకు వందనం, ఇది ఏ అలంకారానికి చెందినది? వృత్యానుప్రాస అలంకారం, చేఖానుప్రాస అలంకారం, యమకాలంకారం, లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ బిట్ 13వది అసత్యం పలుకవద్దు, ఇది ఏ వాక్యం? విద్యార్థక వాక్యం, వికల్పార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, భావార్థక వాక్యం. 14వది చూపు, కన్ను, బుద్ధి అనేవి దేనికి నానార్థాలు? దివి, ప్రతిష్ట, తీర్థం, దర్శనం. నెక్స్ట్ బిట్ 15వది స్వాంతం అనగా అర్థము మనసు, మొత్తం, ఆరాధన, కొంగ. 16వది పయనం అను పాఠ్యభాగ ఇతివృత్తం సామాజిక స్పృహ, కష్టజీవుల శ్రమ, నైతిక విలువలు, స్ఫూర్తి. ఈ 16 కంటెంట్ బిట్లు. 17వ బిట్ నుంచి మెదడు చొక్క బిట్లు స్టార్ట్ అవుతాయి. 17వది ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష అని నిర్వచించినది ఎవరు? హాకెట్, హైజ్లర్, సైమన్ పాటర్, రామచంద్ర వర్మ. 18వది విద్యార్థులలో సానుకూల దృక్పథాన్ని అలవర్చడానికి, తగు విధంగా స్పందించడానికి క్రింది ఏ సామర్థ్యం దోహదపడుతుంది? ప్రశంస, పదజాలం, సృజనాత్మకత, భాషను గూర్చి తెలుసుకుందాం. 19వది స్నేహబాల కార్డులలో 1వ తరగతి వారికి క్రింది కార్డు ఉండదు. పదజాలాభివృద్ధి, మూల్యాంకనం, చదువు, ఆనందించు, వినడం, మాట్లాడడం. 20వది సిసిఈ మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు? 10%, 20%, 15%, 25%. 21వది ప్రకంపనల ద్వారా ధ్వనికి, భావానికి అనురూప సంబంధం ఉంటుందని ఏ వాదం యొక్క వాదన? బౌ వాదం,
పూ పూ వాదం, డింగ్ డాంగ్ వాదం, ధాతువాదం. 22 నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయ్యేగాక నాకేటి వెరపు అని తెలిపినది సినారే, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, గురజాడ. 23వ బిట్టు భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. 24 లాస్ట్ బిట్ క్రింది ఏ పఠనం ద్వారా స్థూలాభిప్రాయాలు గ్రహించడాన్ని విస్తార పఠనం అంటారు? మౌన పఠనం, బాహ్య పఠనం, ఏ మరియు బి, ఏది కాదు. ఇవి ఫ్రెండ్స్ తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ నుంచి 24 బిట్లు టాప్ మోస్ట్ గ్రాండ్ టెస్ట్ ఇది. ఈ బిట్లన్నీ మీరు చేసినట్లయితే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయో తెలియచేయండి. అలాగే ఈ గ్రాండ్ టెస్ట్ ఎలాగ ఉందో కూడా తెలియపరచండి. ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ తెలుగు గ్రాండ్ టెస్ట్ యొక్క ఆన్సర్ని అయితే చూద్దాం. 1వది వదావదులు అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ వక్తలు. వదావదులు అంటే వక్తలు, స్పీచ్ ఇచ్చేవారు. 2వది స్తంభం. ఈ పదానికి వికృతి పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కంబం. కంబం వస్తుంది. నెక్స్ట్ బిట్ 3వది ఆతిథ్యం అనే పాఠ్య భాగాన్ని తిక్కన స్వామియాజు గారు మహాభారతంలో శాంతి పర్వంలో ఎన్నవ ఆశ్వాసం నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ సి తృతీయ ఆశ్వాసం. తృతీయ ఆశ్వాసం నుండి తీసుకోబడింది. 4వది ఆచార్య మామిడి వెంకట రంగయ్య గారికి ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ఇచ్చినది? ఆన్సర్ ఆప్షన్ బి 1968వ సంవత్సరం పద్మభూషణ్ అవార్డు. 5వది కాంతిమయి, రూపారూపాలు వంటి రచనలు ఎవరివి? ఆన్సర్ ఆప్షన్ డి డాక్టర్ సూర్యదేవర సంజీవరావు. ఆయన యొక్క రచనలు ఇవి. రసరేఖ, కాంతిమయి, రూపారూపాలు. 6వది మాతృపూజ చేయు మగవారి కేలను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరచువారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యం క్రింది దేనికి చెందును? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆట వెలది. చూడండి, పద్యం చదివినప్పుడే ఇలాగా అది ఆట వెలదా, పక్కన సీసం ఉందా, తేటగీత ఉందా, చంపకమాల, ఉత్పలమాల కూడా నేర్చుకోండి. 7వది ఏ ఐలు వర్ణోత్పత్తి స్థానం ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ సి కంఠ తాళవ్యాలు. కంఠ తాళవ్యాల వర్గం కిందకు చెందుతాయి ఏ ఐ. 8వది వర్షర్తువు. ఈ పదాన్ని విడదీసి సంధిని తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ సి గుణసంధి. వర్ష ప్లస్ ఋతువు, వర్షర్తువు. అర్కారం వచ్చింది కాబట్టి ఇది గుణసంధికి సంబంధించిన పదం. 9వది వల్లభుడు. ఈ పదానికి నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ బి యాదవుడు, వంటవాడు. వల్లభుడు ఈ పదానికి నానార్థాలు యాదవుడు, వంటవాడు. 10వది కోసమిడిచిన పాము అనే జాతీయం క్రింది ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి చలాకీదనం. చలాకీతనం అనే సందర్భంలో కోసమిడిచిన పాము అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. 11వది సర్వలఘువులు కలిగిన గణము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నా ఘనము. నా ఘనములో అన్ని లఘువులే ఉంటాయి, 3 లఘువులు. 12వది అనాథనాథ నందనందన నీకు వందనం. ఇది ఏ అలంకారానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ బి చేకానుప్రాస అలంకారం. ఇలా వరుసగా వచ్చే పదాలు చేకానుప్రాసానికి చెందిన అలంకారంలో ఉంటాయి. 13వది అసత్యం పలుకవద్దు. ఇది ఏ వాక్యము? ఆన్సర్ ఆప్షన్ సి నిషేధార్థక వాక్యం. నిషేధించబడింది కాబట్టి నిషేధార్థక వాక్యం. 14వది చూపు, కన్ను, బుద్ధి అనేవి దేనికి నానార్థాలు? ఆన్సర్ ఆప్షన్ డి దర్శనం. దర్శనానికి నానార్థాలు చూపు, కన్ను, బుద్ధి. నెక్స్ట్ 15వది స్వాంతం అనగా అర్థము. ఆన్సర్ ఆప్షన్ ఏ మనసు. స్వాంతం అనగా అర్థము, మనసు. 16వది పయనం అను పాఠ్యభాగం ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ ఏ సామాజిక స్పృహ. పయనం అను పాఠ్యభాగం సామాజిక స్పృహ అనే ఇతివృత్తం మీద రాయబడింది. ఇవి కంటెంట్ బిట్స్ యొక్క 16 బిట్లు. నెక్స్ట్ మెథడాలజీ బిట్లు. 17వది ధ్వనిని ఉత్పత్తి చేసే, తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సైమన్ పాటర్. 18వది విద్యార్థులలో సానుకూల దృక్పథాన్ని అలవర్చడానికి, తగు విధంగా స్పందించడానికి క్రింది ఏ సామర్థ్యం దోహదపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రశంస. ప్రశంస అనేది సానుకూలంగా ఉండడానికి దోహదపడుతుంది. 19వది స్నేహబాల కార్డులలో 1వ తరగతి వారికి క్రింది కార్డు ఉండదు. ఆన్సర్ ఆప్షన్ ఏ పదజాల అభివృద్ధి. వాళ్ళకి పదజాల అభివృద్ధి అనే కార్డు ఉండదు, ఎందుకంటే పదాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి కాబట్టి. 20వది సిసిఈ మూల్యాంకనంలో ప్రాజెక్ట్ పనులకు నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎంత శాతం మార్కులు కేటాయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి 20%. 10 మార్కులు 20%, 50 మార్కులు కాబట్టి మొత్తం. 21వది ప్రకంపనల ద్వారా ధ్వనికి భావానికి అనురూప సంబంధం ఉంటుందని ఏ వాదం యొక్క వాదన? ఆన్సర్ ఆప్షన్ సి డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదం యొక్క వాదన ఇది. దీన్నే ప్రకంపన వాదం అని కూడా అంటారు. 22
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు నా ఇచ్చయ్యేగాక నాకేటి వెరపు అని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణశాస్త్రి. కృష్ణశాస్త్రి నిర్వచనం ఇది. 23 భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం శ్రవణం. అందుకే LSRW అని వరుసగా గమనించారు. లిజనింగ్ శ్రవణం. 24 లాస్ట్ బిట్. క్రింది ఏ పఠనం ద్వారా స్థూల అభిప్రాయాలు గ్రహించడాన్ని విస్తార పఠనం అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి. అంటే మౌన పఠనం ద్వారా అయినా బాహ్య పఠనం ద్వారా అయినా ఎక్కువ సమాచారాన్ని గ్రహించడమే విస్తార పఠనం. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు. తెలుగు యొక్క గ్రాండ్ టెస్ట్ 16+8 మొత్తం 24 బిట్లు 12 మార్కులు. ఎందుకంటే మన డిఎస్సిలో ప్రతి బిట్కి 6 మార్కు మాత్రమే ఉంటుంది. అలా చొప్పున 12 మార్క్స్కి 24 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు టెస్ట్ యొక్క గ్రాండ్ టెస్ట్. ఈ గ్రాండ్ టెస్ట్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ గ్రాండ్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే టైం టేబుల్ ప్రకారం ఈరోజు డే 28 ఈవినింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ వీక్ షెడ్యూల్ కూడా వాట్సాప్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అది క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ సెలవులు అయితే దాదాపుగా కంప్లీట్ అయిపోతూ ఉన్న వ్యాస సెలవులు. ఈ వ్యాస సెలవులు అయితే మనమైతే ఖాళీగా లేకుండా ప్రతిరోజు డిఎస్సి బిట్లతో మీ ముందు అయితే అప్డేట్ ఇస్తూ ఉన్నాను. ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా అనేది త్వరలో తొలి సంతకం కాబట్టి 9వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు తెలుస్తుంది. కాబట్టి ఆ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా దాని యొక్క వివరాలు ఏమైనా తెలిస్తే మీకు అప్డేట్ చేస్తాను. సో ఈలోపు మన టైం టేబుల్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మరలా ఎలా చదవాలి, రివిజన్ ఎలా చదవాలి, మన టైం టేబుల్ ఇంకేమైనా వేద్దామా, లేకపోతే మీరు చదువుతూ ఉంటే నిరంతరంగా బిట్లు అప్లోడ్ చేద్దామనేది త్వరలో డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ రేపటి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.